ఉందోనన్న భయంతోనే పార్లర్లు అమ్మేసి ఆ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇచ్చాను. అంతే తప్ప నేను నా సొంత ఖర్చుల కోసం డబ్బులు వాడుకోలేదత్తయ్య అని చెప్పాను. కానీ నువ్వు వాడుకున్నావని కాదమ్మా, ఒక్క మాట నాకు చెప్పుంటే సరిపోయేది కదా అని అంటున్నానంతే తప్ప నేను తప్పుగా అనడం లేదు అని చెప్పనేసరికి, మరి చూడండి అత్తయ్య, బాలు ఏదో నేను తప్పో పాపమో నేరమో చేసినట్టుగా ఎంతలా మాట్లాడుతున్నాడో అని చెప్పాను. కానీ బాగుందమ్మా, పార్లర్లు అమ్మేశావు, అమ్మేసిన విషయం ఒక్క మాటైనా చెప్పాలి కదా. ఇప్పుడు బాలు బయట పెట్టాడని బాలు తప్పు చేసిన వాళ్ళ వాడిని నిందిస్తున్నావా? ఇన్ని రోజులు నువ్వే కదా మోసం చేశావు. పార్లర్ ఉంది, పార్లర్ చూసుకుంటున్నాను, నాదే సొంత పార్లర్ అంటూ నువ్వే కదా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పావు అంటూ సత్యం అనేసరికి చెప్తుంది కదండి, పార్లర్లు అమ్మేశాను డబ్బులు ఇవ్వడం కోసమేనని అని చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తుంది బాలు తెలుసుకున్నాడు కాబట్టి. అదే బాలు తెలుసుకోకపోతే ఇంకా ఇలాగే పార్లర్లు అంటూ గొప్పగానే చెప్పుకుంటూ ఉంటుంది కదా అని చెప్పనేసరికి, అవును అది నిజమే కదమ్మా, నువ్వు మోసం చేసినట్టే కదా అని చెప్పాను. కానీ అదేంటత్తయ్య అలా మాట్లాడతారు, బాలు ఏదో అంటే మాత్రం మీరు అలా మాట్లాడడం చాలా తప్పు. నేనేమీ నా ఖర్చులకు వాడుకోలేదు కదా. అయినా బాలు ఎందుకు ప్రతి ఒక్కళ్ళ విషయంలో కలగ చేసుకుంటాడు? తన పనేదో తను చేసుకోవడం మానేసి అందరి విషయాలు తనకెందుకు కావాలి? నా భర్త పార్కులో పడుకుంటే తనకు అవసరమా? నేను పార్లర్ అమ్మేసేస్తే తనకు అవసరమా? పార్లర్ పెట్టుకోవడానికి తనేమీ డబ్బులు ఇవ్వలేదు కదా. అలాంటి తప్పుడు తనకేం పని? అసలు బాలుకేం పని ఉంది అత్తయ్య? బాలుకేం అవసరం? అసలు బాలు పని బాలు చూసుకోవాలి. ఏం తప్పు చేశాడో మిమ్మల్ని మీరు బాలుని దూరం పెట్టారు. అందుకే తల్లి ప్రేమ దక్కకుండా దూరంగా ఉన్నాడు. ఇంట్లోనే ఉంటారు కానీ ఎప్పుడూ మీరు ప్రేమగా కూడా చూడరు కదా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు రోహిణి? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు పార్లర్ గురించి మాత్రమే మాట్లాడు. నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం బాగోదు అని చెప్పాను. కానీ మరి నీ భర్త అందరి విషయాల్లో కలగజేసుకోవడం తప్పు కదా. మనోజ్ని అలాగే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా తక్కువ చేసే మాట్లాడుతున్నాడు. మొన్న మా మావయ్య వచ్చినప్పుడు కూడా మా మావయ్య ముందు కూడా పరువు తీయాలని చూశాడు. మా మావయ్య కూడా విలువ ఇవ్వకుండా మేకారావు అది ఇది అంటూ నిక్ నేములు పెట్టి మరీ మా మావయ్యని కించపరిచాడు. అప్పుడేమీ మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడతావేంటి మేనా అని చెప్పాను. కానీ ఎవరి బ్రతుకులేంటో ఏంటో అన్నీ తెలుసు అని చెప్పనేసరికి, ఏం తెలుసా నీకు? మీ బాలుగాడే ఎక్కువ మాట్లాడుతున్నాడు అని. కానీ మీకేం తెలుసు అత్తయ్య? మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? మీకేం తెలీదు. చెప్పిన దానికల్లా బొర్ర ఓపడం తప్ప మీకు అంతకు ముంచి ఏమీ తెలీదు. నేను నా భర్త ఏ చిన్న తప్పు చేసినా మీకు అది పెద్ద భూతద్దంలోంచి చూస్తే పెద్దగా కనిపిస్తుంది. వీళ్ళు ఎంత పెద్ద తప్పులు చేసినా మాత్రం మీరు మాత్రం వాటిని చిన్న తప్పులుగానే కన్సిడర్ చేస్తారు అని చెప్పనేసరికి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అనగానే, నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే ఎవరిని కూడా నేను ఊరుకోను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఏంటి రోహిణి, మీ మామయ్య నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, అతను నీ మామయ్య అని. నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అతను రూమ్లో మాట్లాడుకున్నప్పుడు అంతా నేను విన్నాను. కానీ నోరు మూసుకుని ఊరుకున్నాను, నాకెందుకు లేని. ఈ రోజు వరకు కూడా నా భర్తకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మీరంతా అనుకుంటున్నట్టు ఆయనేమి రోహిణి మేనమామ కాదు. మండపేటలో మటన్ షాప్ నడుపుకునే వ్యక్తి. ఇంట్లో షూటింగ్ ఉందని మనం అందరం షూటింగ్లో నటిస్తున్నామని చెప్పి రాజమౌళి సినిమా అని చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది రోహిణి. అతను షూటింగ్ అనుకుని మన అందరితో అలా నటించాడే తప్ప తన రోహిణి మేనమామ కాదు అని చెప్పనేసరికి, ఏంటి మేనా, ఏంటి నువ్వనేది అని చెప్పాను. కానీ అవును శృతి, నేను వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు విన్నాను. షూటింగు కెమెరాలు అది ఇది అంటూ ఓ తెగ చెప్తూ ఉంది. ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా చూడు, బాలు ఎక్కువ నటిస్తున్నాడు, ప్రభావతి ఎక్కువ నటిస్తుంది అని చెప్పి మొత్తం చెప్పి మన ఇంటిని ఒక సినిమా షూటింగ్ చేసింది రోహిణి. విన్నాను. సర్లే, ఎవరి విషయం ఎవరు కలగ చేసుకోవాలి. ఇప్పటికే నా భర్త ఏదైనా చిన్న విషయాన్ని బయటపెట్టినా నా భర్తనే అటు తిరిగి ఇటు తిరిగి నా భర్తనే అంటారు. ఎందుకులే, ఎవరి భవిష్యత్తు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళదని సైలెంట్గా ఊరుకున్నాను. నువ్వు మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడడం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంట్లో మీ అమ్మ చచ్చిపోయింది అని చెప్పి వచ్చిన మాణిక్యం చెప్తే నువ్వు బయటికి వెళ్ళి మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడలేదా? మీ అమ్మతో నువ్వు పలకరించలేదా? నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ అమ్మ ఎవరో తెలుసు, నీ భవిష్యత్ ఏంటో తెలుసు, నీ గతం అంతా కూడా నాకు తెలుసు.
నీకు తెలిసినా నాకు తెలిసిన ఈ విషయం మన భర్త వరకు కూడా వెళ్ళలేదు. అలాంటిది నువ్వు నా భర్తను తక్కువ చేసి మాట్లాడుతున్నావా? పార్లర్లు అమ్మేయడం నీ తప్పు. నీవు తప్పు చేసి కూడా నా భర్తనే తక్కువ చేసి మాట్లాడితే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? అత్తయ్య, ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటి వరకు విషయాలు బయట పెట్టలేదు. ఇప్పుడు చెప్తున్నాను, మన ఇంటికి వచ్చిన సుగుణమ్మ ఆ చింటూ ఎవరో కాదు, రోహిణికి సంబంధించిన వాళ్ళే. ఆ సుగుణమ్మ గారు రోహిణి వాళ్ళ కన్న తల్లి. ఆ చింటూ రోహిణి కడుపున పుట్టిన రోహిణి కొడుకు. రోహిణికి ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్లి జరిగింది. పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోయాడు. చనిపోవడంతో బిడ్డను తల్లి దగ్గర వదిలేసి రాజమండ్రి వచ్చి సెటిల్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనోజ్ని చూసి మీరు బాగా అబద్ధాలు చెప్పినా నమ్ముతారని అనుకుందేమో. మలేషియా అంటూ అది ఇది అంటూ అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది. నిజానికి వాళ్ళకి అసలు నాన్నే లేడు. మరి మలేషియా నుంచి నాన్నని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మీరు మామయ్య మామయ్య అంటున్నారు కాబట్టే మలేషియా మామయ్య అంటూ మటన్ షాప్ నుంచి మాణిక్యాన్ని తీసుకొచ్చింది. అది రాజమండ్రి అయితే తెలిసిపోతుందని మండపేట మటన్ షాప్ నుంచి తీసుకొచ్చింది. అది విషయం. ఇప్పుడు చెప్పు రోహిణి, నేను చెప్పేది అబద్ధమా? ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేస్తావు? పార్లర్ విషయం అయితే కవర్ చేసావు, సరే. మరి ఇప్పుడు చెప్పు, అబద్ధమా? నేను చెప్పేది అబద్ధమా? అబద్ధమైతే నిరూపించడానికి నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నేరుగా మీ ఊరు తీసుకెళ్ళి నిన్ను అందరి ముందు రచ్చబండ ఏర్పాటు చేసి నిలబెడతాను. అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. మీ అమ్మ అబద్ధం చెప్పొచ్చేమో, నీ కొడుకు నిన్ను అత్త అని పిలవచ్చేమో. అమ్మను పట్టుకుని అత్త అని పిలిపించుకుంటున్నావు. నీది ఒక బ్రతికేనా? ఇన్ని నిజాలు దాచి నీ కొడుకును వదిలేసి తల్లిని వదిలేసి పెళ్లి చేసుకుని నీ సుఖం మాత్రమే నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు మాట్లాడండి అత్తయ్య. ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? రోహిణి గురించి ఇన్ని విషయాలు బయటపడ్డాయి కదా, మరి ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడితేనే కదా అసలు విషయాలన్నీ వస్తాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి, ఏంటి రోహిణి, మేనా చెప్పేదంతా నిజమేనా? నీకు ఆల్రెడీ పెళ్లి జరిగిందా? ఒక కొడుకు కూడా ఉన్నాడా? ఏంటి రోహిణి అని చెప్పనేసరికి, నన్ను క్షమించండి అత్తయ్య, మేనా చెప్పిందంతా నిజమే, కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని చెప్పాను. కానీ మోసం చేయాలని కాకపోతే ఇంకేం చేద్దామనుకున్నా? నీకు పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి నా కొడుకుని పెళ్లి చేసుకుంటే మోసం కదా? నా కొడుకుని పెళ్ళయింది, బిడ్డున్నది మోసం చేసి పెళ్లి చేసుకుందా? నువ్వు రెండో పెళ్లి వాడిని చేసుకున్నావు. నీకు మోసం కాదేమో, నువ్వు రెండో పెళ్లి చేసుకుని నీ సుఖం చూసుకున్నావు. కానీ నా కొడుకుకు మొదటి పెళ్ళే కదా అని చెప్పాను. కానీ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది రోహిణి. ఏంటమ్మా రోహిణి, పెద్ద గొప్పగా చెప్పావు, మలేషియా అవున్నాయి ఇవున్నాయి అంటూ గొప్పగా చెప్పావు, అంటే అబద్ధాలేనా? అందుకే కదా అంకుల్ నేను ఎన్నిసార్లు మలేషియాలో వాళ్ళు ఎక్కడుంటారు అని అడిగినా సమాధానం చెప్పకపోయినప్పుడే నాకు అనుమానం వచ్చింది. సర్లే, మళ్ళీ నేనేమైనా అంటే నన్నే అంటారు అన్న ఉద్దేశంతో నేను సైలెంట్ అయిపోయాను. కానీ ఇప్పుడు మీనా బయట పెడితేనే కానీ అస్సలు విషయం బయటపడలేదు. రోహిణి ఎంత మోసం చేస్తుందనుకోలేదు. కొడుకు ఉండి కూడా కొడుకుని దూరంగా పెట్టిందా? తల్లయ్యుండి అత్త అని పిలిపించుకుంటున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? కొడుకు కోసం పిల్లల కోసం పెళ్ళిళ్ళు చేసుకోకుండా జీవితాంతం పిల్లల్ని చూసుకుని ఉండే ఆడవాళ్ళు ఉన్నారు. అలాంటిది నువ్వు నీ కొడుకుని తల్లిని కూడా వదిలేసి నీ సుఖం సంతోషం చూసుకుని పెళ్లి చేసుకుంటావా? చిచి, నిన్ను ఆడది అని అనడానికి కూడా అసహ్యంగా ఉంది. ఒక్క క్షణం కూడా నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది. రవి రా వెళ్దామని చెప్పి రవిని తీసుకుని శృతి కాస్త పైకి వెళ్ళిపోతుంది. అది కాదు అత్తయ్య, నేను అని చెప్పాను కానీ చిచి, నీ ఇలాంటి దాన్ని మొహం చూడాలంటే అసహ్యం కలుగుతుంది అని చెప్పి రోహిణి ప్రభావతి కూడా అసహించుకుని వెళ్ళిపోతుంది. ఇంకా మీనా రండి అని చెప్పాను కానీ మీనా కూడా బాలుని తీసుకుని వెళ్ళిపోతుంది. రోహిణి ఒకటి ఒంటరిగా అలా కూర్చుని ఈరోజు వస్తుందని తెలుసు, కానీ ఎంత త్వరగా వస్తుందని తెలియదు. నిజమే, మీనా చెప్పింది నిజమే కదా, నా సుఖం సంతోషం చూసుకున్నానే తప్ప నా కడుపును పుట్టిన బిడ్డను చూసుకోలేదు, నన్ను కన్న తల్లిని గురించి కూడా నేను ఆలోచించలేదు అంటూ రోహిణి కుమిలిపోతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.